నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా లోతైన చాలా పవర్ఫుల్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకోబోతున్నాం. లైఫ్లో డార్కెస్ట్ మూమెంట్స్ ఎదురైనప్పుడు మనం పూర్తిగా డిఫీట్ అయ్యామని అనుకునే టైంలో మన మైండ్ సెట్ని అసలు ఎలా షిఫ్ట్ చేయాలి, మన అల్టిమేట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఎలా బయటకు తీయాలి, ఈ విషయాలని చాలా స్ట్రక్చర్డ్గా ఈరోజు అనలైజ్ చేద్దాం. సరే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్దాం. ఎప్పుడైనా మన లైఫ్లో అందరం మనల్ని ఒంటరిగా వదిలేసినట్టు అనిపించిందా? మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్ రాకుండా చాలా డీప్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నామా? ఒంటరిగా మిగిలిపోయామని ఆ ఫీలింగ్ మనసుని చాలా ఇబ్బంది పెడుతోంది, రైట్? ఇది మన లైఫ్లో చాలా మందికి ఎదురయ్యే ఒక న్యాచురల్ పరిస్థితి. మరి అలాంటి టైంలో మనం పూర్తిగా ఓడిపోయాం అని ఎప్పుడైనా అనిపించిందా? ఫెయిలియర్స్ వచ్చినప్పుడు మనం టోటల్గా బ్రేక్ అయిపోతాం. మనం నమ్మిన వాళ్ళు మనల్ని వదిలేసినప్పుడు లోపల నుండి మొత్తం కలాప్స్ అయిపోతాం. కానీ ఎగ్జాక్ట్గా ఇలాంటి టైంలోనే మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. అప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి, శివ అందరూ అవాయిడ్ చేసే శ్మశానంలో ఎందుకుంటాడు? ప్రపంచమంతా భయపడే చోట ఆయన ఎందుకు ప్రశాంతంగా ఉంటాడు? ఆయనని డిస్ట్రక్షన్కి దేవుడు అని ఎందుకంటారు? దీని వెనక ఉన్న లోతైన అర్థం ఈరోజు మనం డికోడ్ చేద్దాం. ఎందుకంటే శివ అంటే ఏదో అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని కాదు. శివ అంటే ట్రాన్స్ఫర్మేషన్. అందరూ వదిలేసిన ఆ శ్మశానంలో కూడా ఆయన చాలా కామ్గా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎండింగ్స్లో కూడా ఒక కొత్త బిగినింగ్ ఉంటుందని చూపించడానికి. ఒక విషయం అయిపోయింది అనుకునే చోటే మరొక కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఒకటుంది. మన లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న కష్టాలు, మనం ఏడుస్తున్న రాత్రులు, సైలెంట్గా సఫర్ అవుతున్న ఆ మూమెంట్స్, ఇవన్నీ మన స్టోరీలో లాస్ట్ చాప్టర్ కాదు. ఇవి మనల్ని అంతం చేయడానికి రాలేదు. ఇవి మనల్ని మన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్న టెస్ట్స్ మాత్రమే. మనం సాధారణంగా ఏమనుకుంటాం? స్ట్రెంగ్త్ అంటే చాలా లౌడ్గా ఉండడం, అందరికీ అరవడం, లేదా మన కోపాన్ని ప్రదర్శించడం అని. కానీ నిజమేంటి అంటే రియల్ స్ట్రెంగ్త్ అనేది అబ్సల్యూట్ సైలెన్స్లో, కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది. శివ ఆవేశానికి లేదా యాంగర్కి సింబల్ కాదు, ఆయన అబ్సల్యూట్ కంట్రోల్కి సింబల్. ఆ సైలెన్స్లోనే ఇన్ఫినిట్ పవర్ దాగి ఉంటుంది. మనక్కూడా పెయిన్ ఉంటుంది, మనక్కూడా ఎవరో ఒకరి మీద యాంగర్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అడుక్కోవాల్సిన అద్భుతమైన క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఆ పెయిన్ని పవర్గా మార్చగలమా? బాధను దిగమింగి బలంగా తయారవ్వగలమా? అదే నిజమైన శివ మార్గం. శివ డిస్ట్రాయ్ చేస్తాడు అని అందరూ అంటారు. కానీ ఆయన ఎందుకు డిస్ట్రాయ్ చేస్తాడో ఎవరైనా ఆలోచించారా? ఒక కొత్త క్రియేషన్ కోసం. సమ్టైమ్స్ మన లైఫ్లో కొన్ని థింగ్స్ బ్రేక్ అవ్వాలి, కొన్ని రిలేషన్షిప్స్ పోవాలి, కొన్ని ప్లాన్స్ ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం మన నెక్స్ట్ ఇవాల్వ్డ్ వర్జన్కి రెడీ అవ్వాలి కాబట్టి. ఒక్కసారి ఈ ప్రాసెస్ని గమనించండి. ఫైర్లో పడితేనే గోల్డ్ తన నిజమైన షైన్ని ఇస్తుంది. ఎంతో ప్రెషర్లో ఉంటే కాని డైమండ్ ఫామ్ అవ్వడు. అలాగే హార్డ్ ప్రాబ్లమ్స్లో పడితేనే మనిషి ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాడు. ఈ ఇంటెన్స్ హార్డ్షిప్ అనేది మనల్ని రీఫైన్ చేసే ఒక అద్భుతమైన ప్రాసెస్ మాత్రమే. మనం బాధలో ఉన్నప్పుడు ఎందుకు నాకే ఎప్పుడు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఒకసారి ఈ మైండ్ సెట్ని షిఫ్ట్ చేద్దాం. లైఫ్ మనల్ని పనిష్ చేయట్లేదు, లైఫ్ మనల్ని ప్రిపేర్ చేస్తోంది. బ్యాడ్ థింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి అని అడిగేందం కంటే ఈ హార్డ్షిప్స్ మనలో ఎంత గొప్ప రెసిలియన్స్ని బిల్డ్ చేస్తున్నాయో మనం గుర్తించాలి. ఇది మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. మనం వీక్ కాదు, మనం బ్రోకన్ కాదు, మనం షేపింగ్లో ఉన్న ఒక అందమైన శిల్పం. ప్రతి ఫెయిలియర్, ప్రతి పెయిన్, ప్రతి రిజెక్షన్ మనల్ని ఇంకా స్ట్రాంగర్ ఫామ్లోకి మార్చేస్తుంది. మనం షేప్ అవుతున్నాము అని రియలైజ్ అయిన రోజున మనల్ని ఎవరూ ఆపలేరు. శివని మనం ఒక దేవుడు అని మాత్రమే పిలుస్తాం. కానీ శివ అనేది ఒక గొప్ప, చాలా ప్రాక్టికల్ అయిన ఫిలాసఫీ. పురాణాల్లో క్షీరసాగర మథానమప్పుడు వచ్చిన హలాహలం అంటే ఆ విషాన్ని ఎవరూ తీసుకోలేరు. కానీ శివ ఆ విషాన్ని తన కంఠంలో ధరించి నీలకంఠుడయ్యాడు. అంటే భయాన్ని ఫేస్ చేయడం, పెయిన్ని ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా యాక్సెప్ట్ చేయడం, అండ్ ఆ పెయిన్ని ఇమ్మెన్స్ పవర్గా మార్చి అల్టిమేట్ పీస్ని పొందడం. అదే నిజమైన శివతత్వం. ప్రపంచం మనల్ని ఇగ్నోర్ చేస్తే మనమేం చేయాలి? మనం లోపలికి వెళ్ళి మన స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రపంచం మనల్ని డౌట్ చేస్తే వాళ్ల గురించి ఆలోచించకుండా మన మీద మనకున్న అన్షేకబుల్ సెల్ఫ్ బిలీఫ్ని డబుల్ చేసుకోవాలి.
బయట నుండి వచ్చే ప్రతి డౌట్కి మన లోపలించొచ్చే సెల్ఫ్ బిలీఫ్ ఒక స్ట్రాంగ్ ఆన్సర్గా ఉండాలి. లైఫ్ ప్రతి క్షణం మనల్ని టెస్ట్ చేస్తుంది. మనం ఓడిపోయాము అని అనుకోకుండా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము అని మనసులో గట్టిగా అనుకోవాలి. మన లైఫ్లో జరిగే ప్రతి కష్టం మనల్ని బ్రేక్ చేయడానికి కాదు, మనల్ని బిల్డ్ చేయడానికి వస్తుంది. మనం ఈ టెస్ట్స్లో స్ట్రాంగ్గా నుంచుంటే ఆఖరికి ఆ లైఫే మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇది మనల్ని ఒక ప్రొఫౌండ్ రియలైజేషన్కి తీసుకెళ్తుంది. ట్రూ బిలీఫ్ ఇన్ శివ అంటే శివని నమ్మకం అంటే ఎక్కడో బయటున్న దేవుణ్ణి వెతకడం కాదు, మన లోపలున్న డివైన్ పవర్ని నమ్మడం. ట్రూ ఫెయిత్ ఇస్ లుకింగ్ ఇన్వర్డ్. మన లోపలే మన ఆ అల్టిమేట్ స్ట్రెంగ్త్ని గుర్తించి దానిమీద నమ్మకం పెట్టుకోవడమే నిజమైన శక్తి. సో ఇప్పుడు రేచి నిలబడదాం నేర్చుకోవాలి. మన పెయిన్ని ఒక ఫ్యూల్గా మార్చాలి, మన ఫియర్ని మన గమనానికి ఒక స్ట్రెంగ్త్గా మార్చాలి. నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ని మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక ఇంధనంలాగా వాడుకోవాలి. ఈ రోజు నుంచి భయాన్ని బలంగా మార్చుకునే ఒక పవర్ఫుల్ డెసిషన్ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం గుర్తించాల్సిన ఆఖరి సత్యం ఇదే. మన లోపల ఉన్నది ఎవరో ఒక ఆర్డినరీ సాధారణ మనిషి కాదు, మన లోపల ఒక శివ ఉన్నాడు. ఆ లిమిట్లెస్ ట్రాన్స్ఫార్మేటివ్ పొటెన్షియల్ మన ప్రతి ఒక్కరిలోనా ఉంది. మనం దాన్ని గుర్తించాలి, తట్టి లేపాలి. ఇది మన ప్రొఫౌండ్ పెయిన్ నుండి అబ్సల్యూట్ ఇన్నర్ స్ట్రెంగ్త్కి చేరే ప్రయాణం. ఈ విశ్లేషణ తర్వాత మన లైఫ్లోని ప్రతి కష్టాన్ని ఒక ఆపర్చునిటీగా మనం చూడాలి. ఈ జర్నీలో మనం ఎప్పుడూ ఒంటరి కాదు. అయితే ఆఖరి ప్రశ్న ఇదే, మన చీకటి ప్రదేశాలలో దాగి ఉన్న మన ఇన్నర్ శివాని నిద్రలేపే ఆ తొలి అడుగు మనం ఈ రోజు వెయ్యబోతున్నామా? హర్ హర్ మహాదేవ్.